ఎలాంటి ఆలోచనలు లేకుండా, ఎలాంటి కంగారు ఆతురత లేకుండా ప్రశాంతంగా బాబావారి పూజ చేసుకోవాలి. సాయిరా మాట్లాడద్దు, ప్రశాంతంగా వచ్చాను, కూర్చొని ప్రశాంతంగా కూర్చొని బాబావారి సేవ చేసుకుంటుంది. ఎవరికైనా ఏమైనా కావాలన్నా మన ఖర్చు లేకపోతే కమిటీ వారు ఇస్తారు. మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు ఎంత మంచిగా ఉంటారా బాబా పూజ చేసుకుంటే అనేలా ఉండాలి. అందరూ దీపాలన్నీ పెట్టి అగరబత్తి వెలిగించుకున్నాం. ఫస్ట్ మనం ప్రతి పూజకి ముందు వినాయక పూజ చేసుకుంటాం కాబట్టి మనం ఫస్ట్ వినాయక పూజ చేసుకుంటాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु सांस महाराज की जय। पत्रिग्राम समद्भूतं द्वारकामायिवासं भक्ताभीष्टदं वन्दे साईनाथं नमाम्यहम्। अनायकैकनायकं विनाशिते प्रवेक्तुं नकासुपासनासकं नमामि त्वं विनायकं। नमस्ते सरस्वती देवी ज्ञानवरप्रदायिनी, अहं त्वां प्रार्थये नित्यं विद्याधानन्ति देहि मे। మీరు బాబా వారికి నమస్కారం చేస్తున్నాను. ఓం భువః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్। ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం తదేవ లగ్నం సృజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపేంద్రాయ స్మరామి। వినాయకుడికి నమస్కారం చేసుకోండి. గంట ఎవరో కూడా కొట్టమన్నప్పుడే కొట్టండి. మమ అంటే నేను నా యొక్క ఉపవాస సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ వరమేశ్వర విద్యుతం కరిణ్యమానస కర్మణ అవిద్య పరిసమాప్తలో విఘ్నేశ్వర పూజా అహం కరిష్యే। తస్మిన్ భద్రాముండే మహాగణపతి ఆసనం సమర్పయామి। వినాయకుడికి 2 నక్షత్రాలు నమస్కారం చేస్తుంది. ఓం శ్రీ మహాగణపతి నమః పాద్యం సమర్పయామి। ఆకుతో కొంచెం వినాయకుడికి 2 నీటి బొట్లు. ఓం శ్రీ మహాగణపతి నమః అర్ఘ్యం సమర్పయామి। మళ్ళీ ఆకుతో 2 నీటి బొట్లు. ఓం శ్రీ మహాగణపతి నమః స్నానం సమర్పయామి। మళ్ళీ ఆకుతో 2 నీటి బొట్లు వేసి స్నానం చేయించినట్టుగా భావించు। ఓం శ్రీ మహాగణపతి నమః వస్త్రం సమర్పయామి। మీ దగ్గర దుంతో చేసిన వస్త్రం ఉంటే వేయండి, లేకపోతే 2 నక్షత్రాలు వేసి వస్త్రంగా భావించి వేయండి। ఓం శ్రీ మహాగణపతి నమః స్నానం గంధధారయామి। గంధం ఉంటే గంధం పుష్పాన్ని కట్టించి వినాయకుడి దగ్గర వదలండి, లేకపోతే 2 నక్షత్రాలు వేయండి। గంధధారయామి గంధోపరక్షతాం పుష్పై పూజయామి। 2 పుష్పాలు వినాయకుడి దగ్గర సమర్పించండి। ఎడమ చేతులకి ఒక 20 అక్షంతలు తీసుకుని ఉంచుకోండి. నేను మంత్రాలు చదివినప్పుడు ఒక్కొక్కటి వినాయకుడి దగ్గర ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపతియే నమః, ఓం ధూమ్రకేతుయే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజానాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందమూలజాయ నమః, ఓం శ్రీ మహాగణపతియే నమః। నానావేద పరిమళ పుష్పాన్ని పూజయామి। మీ దగ్గర నక్షత్రాన్ని వినాయకుడిగా వేసి కనిపెట్టుకోండి। అగరబత్తి వెలిగి ఉంటే చూపించండి, వెలిగించకపోతే వెలిగించండి। ఓం శ్రీ మహాగణపతి నమః దోపం సమర్పయామి। దోపం దర్శయామి। ఓం శ్రీ మహాగణపతి నమః దేవం దర్శయామి। దీపారాధన వినాయకుడి తర్వాత పండు కానీ బెల్లం కానీ ఉంటే
వినాయకుడికి పెట్టుకోండి. మంత్రాలు చదివినప్పుడు 6 సార్లు స్వాహ అన్నప్పుడల్లా చూపించుకోండి. ఓం తస్సర్ విద్యావేణ భగవ దేవసతిదేవ ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసం రసం. ఓం అమృతమస్తు అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వేనాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. నైవేద్యం సమర్పయామి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఒక నీటి పట్టు అక్కడ సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతి నమః. చిన్న కర్పూరం వెలిగించి వినాయకుడికి చూపించి నీరు తీసుకోండి. అలాగే ఇక్కడ సామూహికంగా చేసి హారతి కూడా తీసుకోవచ్చు. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనం సమర్పయామి. సమర్ప వినాయకుడు మళ్ళీ బాబా పూజలోకి వెళ్తాం. దక్షిణ తీసుకుని తల మీద వేసుకొని ఎంతో పుష్పం తీసుకుని పెట్టుకోండి. బాబావారి గురు పూజ. మన ఏ పూజ కార్యక్రమం ప్రారంభించినా మొదటగా వినాయకుడి పూజ ప్రారంభించుకొని ఎలాంటి విఘ్నాలు ఇబ్బందులు లేకుండా మంచిగా జరగాలని వినాయకుడిని ప్రార్థించుకుంటూ పూజ ప్రారంభించుకోండి. అలాగే వినాయకుడి పూజలు చేసినప్పుడు అక్షతలు తీసుకొని తలలో వేసుకోండి. అక్షతలు కానీ పువ్వులు కానీ ఏముంటే అది పూజ చేసినటువంటివి మాత్రమే. ఇక్కడ ఎప్పుడు ఏమి చేయమంటామో అది మాత్రమే చేయాలి. అంటే పూజ చేసుకోవడం అనేది మనం చిన్నప్పటి నుండి పూజ చేసుకునే అలవాటు అందరికీ ఉంది. కానీ మనకు ఒక అలవాటు వచ్చేసింది. మనం చిన్నప్పటి నుండి ఏమైతే చేస్తామో అది బాగా వెళ్ళిపోతాం. అందుకని గురువు గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అన్ని కాలంగా మనకు కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు పూర్వకాలంలో ఉపవాసం అంటే ఏంటి? ఆరోగ్య ప్రక్రియ, అంతేగాని పుణ్యం రాదు. దాని వలన దేశం వస్తుంది. అంటే అప్పట్లో డాక్టర్లు ఉండేవారు, అందుబాటులో ఎవరు ఉండేవారు కాదు. కాబట్టి వారంలో ఒకరోజైనా ఆ దేవుడి పేరు చెప్తేనే కానీ ఉపవాసం ఉంటే దేవుడి పేరుతో ఉపవాసం పెట్టేవారు. అంటే అలాగైతే వ్యాధి చనిపోవడం దేవుడు పడతాడంటే అదొక అనవాయితీకి వచ్చింది అంతే. అంతేగాని ఇప్పుడు షుగర్లో ఉన్న పేషెంట్లు ఉన్నారు. ఇప్పుడు ఉపవాసం ఉండమంటే ఏమవుతుంది? ఇబ్బందే కదా. ఇక్కడ ఇవన్నీ కాదు, మనసు ముఖ్యం. బాబా వారి మీద మనసు అడ్డు పెట్టి మీరు గురువులు ఈ కాలానికి అనుగుణంగా ఈ పూజ సింపుల్గా మనకి బాబా వారికి మీకు దగ్గర అవ్వాలంటే మీకు ఏం కావాలి? బాబా గురువు గారు కావాలి, అంతే కదా. మీ గురుదేమం, మీ ఇష్టదేమం మీ కళ్ళ ముందు మీరు ఇచ్చింది వాళ్ళు తీసుకునేలా ఉండాలి. అంతే తప్ప దీనికి అలంకారంతో పడలేదు. మనకి డైరెక్ట్గా మీరు ఇచ్చి బాబా తీసుకెళ్ళిపోవాలి, అలా ఉండాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సాయి సద్గురువే నమః. 3 సార్లు స్వాహాలు వచ్చినప్పుడు వీటిని లోపలికి తీసుకోవాలి. మనం ఏ పూజగా చేసుకునేటప్పుడు నేను శ్లోకం చదువుతున్నప్పుడు మాత్రమే చేయాలి పని. నేను ముందు ఆన్సర్ చెప్తున్నా, ఎందుకంటే ఏం చేయాలి. నేను మంత్రం చదువుతాను, నేను చదివేటప్పుడు మీరు చేసేది నేను ఇప్పుడు చెప్తున్నా. ముందు మీరు దగ్గర పెట్టుకోండి. స్వాహాన్ని 3 సార్లు చదువుతున్నప్పుడు మీరు 3 సార్లు లోపలికి నీరు తాగండి. 4వసారి చేయి కడుక్కున్నట్టుగా కింద కొట్టేయండి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. 4వసారి కింద కొట్టేయండి. ఓం గోవిందాయ నమః. ఇవి ఎందుకు తీసుకుంటారంటే మనం ఏదైనా పూజ చేసుకునే ముందు ఉపవాసం ఉండే అలవాటు. అంటే ఏమీ తినకుండా వెళ్తే బాబా వారికి ఏ గుడికి వెళ్ళినా పూజ చేసుకున్నా
ఉపవాసం ఉండే అలవాటు కాబట్టి మీరు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి గుడికి వెళ్తే ముందు ఏమిస్తారు పూజారి గారు? తీర్థం ఇస్తారు. అంటే నీ లోపల ఆత్మే భగవంతుడు. నువ్వు ఆత్మని హింసించుకుంటూ ఉపవాసం ఉంటే శరీరం నీరసం వచ్చి ఎప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడు మనం ప్రసాదాలు తిందామా, భోజనం తిందామా అనే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఉండడం కోసమని ముందు ఏ పూజ చేసుకున్నా మనస్ఫూర్తిగా నీవు ఏదైతే తినగలుగుతావో అది తిని కూర్చొని మనసు పెట్టి పూజ చేసుకోమని అర్థం. అందుకే ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు అని చెప్తారు గురువుగారు. ఇప్పుడు బాబా వారికి నమస్కారం చేసుకుంటున్నా అంటే ఈ మంత్రాలు చదువుతూ ఉండగా అవి మీరు చదువుతున్నట్లుగా భావించుకొని ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః. ఇప్పుడు నేను శ్లోకం చదువుతూ ఉండగా 2 అక్షరాలు తీసుకొని నేను శ్లోకం చదివేటప్పుడు చేసేదే నేను చెప్తున్నాను. 2 అక్షరాలు తీసుకుని చేతితో పట్టుకోండి. 2 అంటే 2 సరిపోతాయి. ఉతిష్టంతో పొందిపిచాక అన్నప్పుడు వెనక్కి ఇలా వేసేసుకోవాలి. అంటే ఇలా ఎందుకు వేసుకోవాలంటే మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసుకునేటప్పుడు, మనం ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు దుష్టశక్తి యొక్క ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చేసుకునేటటువంటి ఈ మంచి కార్యక్రమాలన్నిటినీ నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇప్పుడు మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? నేను నుండి ఏదో ఆశిస్తున్నారని అర్థం. వాళ్ళకి కావాల్సింది ఇస్తే వీటితో పని లేదు. ఆ ఇవ్వనంత చెప్పు ఏదో రూపంలో నేను ఇబ్బంది పెడుతూనే ఉంటాను. అలాంటి దుష్టశక్తులు ఏమైనా ఉంటే వీటిని తినడానికి పనికొచ్చేటప్పుడు రైస్ కదా, అంటే తినడానికి పనికొచ్చేటప్పుడు బియ్యాన్ని మనం అక్షితంగా మార్చుకున్నాం. కాబట్టి తినడానికి పనికొచ్చే వస్తువే కాబట్టి దీన్ని ఆహారంగా తీసుకొని నన్ను వదిలి నేను చేసే మంచి కార్యక్రమానికి ఎలా ఇబ్బందులు కలగకుండా నన్ను వదిలి దూరంగా వెళ్ళిపో అని చెప్పడమే వాటికి ఆహారం ఇవ్వడం. అలాంటి దుష్టశక్తులు ఏమైనా దూరంగా వెళ్ళిపోమని చెప్తూ ఈ మంత్రం చదువుతూ ఉండగా మీరు వెనక్కి వేసుకోండి. ఉతిష్టంతు భూతిపిచాతః ఏతే సమరోధ బ్రహ్మకర్మ సమారంభే వేసుకోండి. ఇప్పుడు ప్రాణాయామం ఒకసారి ముఖ్యం పట్టుకోండి. ఓం భూ, ఓం భువః, ఓం శుభః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తస్మద్విదుర్వరేణ్యం భూదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతిర్విషమృగం బ్రహ్మోపస్పర్వం. మమ అనుకోండి, చేసి మమ అంటే నా యొక్క. బాబా నీ ముందు నీ గురు పూజ చేసుకుంటానికి నీ స్థానంలో కూర్చుని ఉన్నానయ్యా. ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్తే ఒక ఇల్లు మారాం, మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరూ చెప్తాను కదా, పలానా ఊళ్ళో పలానా ప్లేస్లో పలానా స్థానంలో నేను ఉంటున్నాను, మీరు వాళ్ళు వస్తే ఎక్కడికి రావాలి, నేను ఉండే స్థానానికి రండి అందరూ చెప్తాం. అలాగే మీరు ఇక్కడ కూర్చుని చేసుకుంటున్నటువంటి పూజ ప్లేస్ అంతా చెప్తున్నాం బాబా వారికి. అంటే ఆయన సకల దేవతా స్వరూపుడు ఎలాగైనా తెలుసు కదా అంటే మనం కొన్ని విషయాలు మన హృదయంతో చెప్పాలి. మీరు కూర్చుని పూజ చేసుకునేటటువంటి స్థానం బాబా వారికి తెలియజేస్తుంది. మమ అంటే నా యొక్క అని అర్థం, అంటే నేను. మమ అనుకోండి. మమ ఉపాస సంవత్సరం చేద్వార శ్రీ పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభని ముహూర్తాది బ్రహ్మణ ద్వితీయ ప్రాదేశ కల్పే వైవైశ్వ మన్వంతరి కలిపే ప్రథమపదే జంబురూపే భారతవర్షే భక్తఖండే నిరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే గోదావరి మధ్యప్రదేశ్ వక్తే గోదావరి మధ్యప్రదేశ్ షిరిడి సాయి బాబా మందిర ప్రాంగణే శ్రీ షిరిడి సాయి మందిర ప్రాంగణే अस्मिन् वर्तमानेन व्यवहारिक चंद्रमानेन श्री शिरडी साई सके बड़ भंगये बड़ो संसरे जुलाई मासे 29వ తేదీ బుధవాసర యుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ యోగ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ అనుకోండి. ఈ గోత్రం పేరు చెప్పుకోండి. మనం ఇంతకు ముందు పూజ చేసుకునేటప్పుడు
మన పూజ సామాగ్రిని అంతా పట్టుకుని వెళ్ళి ఒక మందిరంలో ఇచ్చి మన గోత్రనామాలు చెప్పి మన తరఫున వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటే నేర్చుకొని ఆచరించండి అని చెప్తున్నారు. అందుకని ఈ గోత్రాలు పేర్లు భార్య భర్తలు కూర్చుంటే భర్త గోత్రం చెప్పుకోవాలి, పెళ్లి కాని పిల్లలు కూర్చుంటే తండ్రి గోత్రం చెప్పుకోవాలి. గోత్రం తెలియకపోతే బాబా వారి యొక్క నామాన్ని చెప్పుకోండి. మమ గోత్రభవస్య నామధేయస్య ధర్మపత్న సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యర్థం శ్రీ శిరిడి సాయినాథ దేవతాముద్దిశ్య శ్రీ శిరిడి సాయినాథ వ్రతపు ప్రసవ సిద్ధ్యర్థం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ వ్రత పూజాం కరిష్యే. మీ దగ్గర ఉన్నటువంటి కలుసుకున్న ఉన్నటువంటి నీటిలో వేరే నాలా తడి చేసుకోండి. దాని చుట్టూ కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అంటే కలశాన్ని తయారు చేసుకుంటాం. కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అందులో నక్షత్రాలు కానీ పువ్వు కానీ వేయండి. ఉంటే లేకపోతే నక్షత్రాలు ఏమీ లేకపోయినా పర్వాలేదు. దగ్గరికి అందుబాటులో పెట్టుకోండి. గ్లాసు కానీ చెంపు కానీ నీటితో ఉన్నట్టు. నేను శ్లోకం చదువుతున్నంత చెప్పు అలా పూర్తిగా పెట్టండి. అందులో స్పూన్ ఉంటే తీసేయండి. ఎందుకు తయారు చేసుకుంటారు? ఇంతకు ముందు సత్సంగ వ్రతాల్లో చాలా సార్లు చెప్పడం జరిగింది. అప్పుడు మీరు అందరూ ఉన్నారో లేదో తెలియదు. పూర్వకాలంలో మనకు ప్రతి మందిరాలు వెలుతురు అన్నీ ఉన్నాయి. కానీ పూర్వం ఏమి ఉండేది కాదు. ఈ లోపలికి వెళ్ళి చూస్తే ఒక గృహంలా ఉంటుంది, ఒక స్వరంలా ఉంటుంది. శివలింగం ఋషులు తపస్సు చేసి అలాంటి స్థానంలో లోపలికి వెళ్ళి చీకటిగా ఉండేది అన్నమాట. మనం ఇప్పుడు మంత్రాలు చదువుకోవడానికి గురువు గారు ఈ యొక్క శ్లోకాలు ఇవన్నీ పుస్తకాల్లో మనకి అర్థమయ్యే భాషలో రచించడం వల్ల మనం ఇప్పుడు చదువుకుంటాం. కానీ అప్పట్లో ఆ సంస్కృత భాష మనకు రాకపోవడం వలన అక్కడికి వెళ్ళి మన పూజ ఇప్పుడు ఏవైతే పూజా సామాగ్రి ఉందో మీ దగ్గర అవన్నీ ఒక పుస్తకం పెట్టుకొని పట్టుకుని వెళ్ళి అక్కడ పూజారి గారికి ఇస్తే వాళ్ళ తరఫున ఈ మంత్రాలన్నీ చదివి పూజ చేసి ఒక చేతితో గంట కొడుతూ ఓ చేతితో హారతి తిప్పుతూ నోటితో మంత్రాలు చదువుతూ ఉండేవారు. చదివినప్పుడు ఈ గంట కొట్టడానికి ఇలాంటివి ఉండేవి. అందుకని పూర్వకాలంలో ఎవరికైనా పూజ చేసుకోవాలన్నా మరి ఫోటోలు ఉండేవి కాదు కదా. ఫోటోలు లేకపోవడం వలన ఒక చెంబులో నీరు పెట్టి ఆ నీటిలో కొబ్బరికాయ తిరిగేసి ముచ్చు పైకి వస్తుంది. కొబ్బరికాయ 3 కళ్ళు ఉంటాయి, అంటే శివుడు. లోపల ఏముంటుంది? గంగ, అంటే శివపార్వతులకి నిదర్శనంగా. ముచ్చు పైకి ఉండడం వల్ల ఏమవుతుంది? శివలింగంలా ఉంటుంది. అందుకని దాని చుట్టూ మామిడాకులు పెట్టి దానిపైన ఒక జాకెట్ ముక్క కానీ వస్త్రం కానీ దాని కానీ చుట్టి అంటే బట్టలు కట్టినట్టుగా భావించుకుంది. అలా ఒక కలశాన్ని తయారు చేస్తాం. అంటే పార్వతీ పరమేశ్వరులు అందరూ నిక్షిప్తమై ఉన్నట్లుగా భావించుకొని ఆ కలశాన్ని పూజ చేసేవారు అన్నమాట. ఆ కలశాన్ని పూజ చేయడం వల్ల ఏమవుతుంది? పార్వతీ పరమేశ్వరులు కళ్ళ ముందు ఉండి పూజలు చేకరిస్తున్నట్టుగా భావించేవారు. అలాంటి ఈ వేదాలలో ఉండేటటువంటి భావాలన్నింటినీ సమకూర్చి ఒక మంత్రాన్ని గురువు గారు ఇవ్వడం జరిగింది. ఆ మంత్రాన్ని చదువుతూ ఉండగా మీరు అన్నింటినీ మొదటగా పట్టుకోండి. కలసత్యమునే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్వశిఖో బ్రహ్మక్షేమత్రమనాశుత ఉక్షంతు సాగర శరవ సప్తదీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణః అన్వేష సరిసర్వ సంవత్సర ఆయుధ శ్రీ సాయి పూజాభం వృత్తక్షయకారకః గంగే చైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. చేసేయండి. ఇక్కడ కలసంలో ఉన్నటువంటి నీటితో మీ పూజా సామాగ్రి అందరిపైన చల్లండి. ఆ స్వదక్షిణ పూజ ద్రవ్యాన్ని తర్వాత బాబా వారి పైన చల్లండి. దేవాం తర్వాత మీ చెరుసుపై చల్లుకోండి. ఆత్మానంద సంప్రోక్ష 4 దిక్కులు చల్లండి. ఆ స్వదక్షిణ పూజ ద్రవ్యాన్ని దేవాం ఆత్మానంద సంప్రోక్ష. ఒక విధంగా పూజ చేసుకోవాలి అనుకుంటే ఎక్కడంటే మనకి గోదావరి అందుబాటులో ఉంది కాబట్టి మనం గోదావరికి వెళ్ళి స్నానం చేసి పూజతో తెచ్చుకుని ఇంట్లో పూజా సామాగ్రి అంతటిని చదువుకుంటాం. కానీ చాలా చోట్ల ఏం జరుగుతుందంటే పూర్వకాలంలో మనకి ఇంత పవిత్రమైన గోదావరి అందుబాటులో లేనటువంటి ఊళ్ళో కాశీకాలు తెచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా నీళ్ళు తెచ్చుకొని ఒక బకెట్ నీటిలో కలుపుకొని మన దగ్గర ఉన్న నీటిలో కలుపుకొని ఆ ఇల్లు వాళ్ళని శుభ్రంగా పవిత్రపరచుకొని దేవుడి పటాలు దేవుడి గదులు అన్ని శుభ్రం చేసుకుని వాటింట్లోనే తలస్నానం చేసి అప్పుడు పూజ చేసుకునేవారు. అలాగే ఇప్పుడు మనం ఈ నీటిని కూడా అంత శక్తివంతమైనటువంటి నీటిగా ఈ కలశంలో ఉన్నటువంటి నీరు మారుగాక అని మనం
ఈ నీటిని మార్చుకోవడం జరిగింది. కలశోద క్షేణ పూజ ద్రవ్యాన్ని కలశ ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత అంటే ఈ కలశంలో ఉన్నటువంటి నీటిని సర్వదేవతల యొక్క శక్తి వచ్చి వీటిలోకి చేరుగాక. అలాగే మూడేకత్వ శివుడు బ్రహ్మ ఆలోచనలు మంచి పనులు చేసి వారు మంచిగా జీవించడం వలన వారు చేసిన పుణ్య ఫలితంగా మనకి ఈ రోజు ఈ మానవ జన్మ కలిగి ఈ రోజు ఇక్కడ కూర్చొని బాబా పూజ చేసుకోవడానికి ఎలాంటి కష్ట నష్టాలు ఇబ్బందులు లేకుండా మంచి శరీరాన్ని దేవుడు ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. అంటే నువ్వు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ నీకు ఎలాంటి శరీరం ఇలాంటి జీవితం నీకు రాలేదు. చూసుకొని మీ లోపలికి మీరున్న స్థానం దగ్గరికి బాబా వారు వచ్చి మీ దగ్గర ఉన్నట్లుగా భావించుకొని ధ్యానం చేయండి. బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానభూతిం భోగాదీతం సదృశ్యం తత్వమస్య దేక్షం ఏకం నిత్యం విమలమచలం సర్వాది సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురం తం నమామి. నమామి అంటే ఆయన్ని మనం ఆహ్వానించుకున్నాం. ఇప్పుడు బాబా వారు వస్తున్నారు. పూర్వకాలంలో ఒక ఋషులు ఆయా గురువుల్ని తోడుపై నడిపించుకుంటూ వారింటికి తీసుకొచ్చి ఒక సింహాసనంపై కూర్చోబెట్టి సకల విధ మర్యాదలు సేవ చేసి పంపించేవారు గురువుని. ఇప్పుడు అదే గురు పూజ అంటే. ఇప్పుడు బాబా వారు మన గురువు గారు కదా వస్తున్నారు. మీరు ధ్యానం ద్వారా ఆహ్వానించారు. ఆయన వస్తున్నారు. వచ్చినప్పుడు ఏం చేస్తాం? పూలపై నడిపించుకుంటూ మన దగ్గరికి తీసుకొచ్చుకుంటాం. అదే భావంతో ఒక పువ్వు తీసి నేను శ్లోకం సమర్పయామి అన్నప్పుడు సాయినాథ మావాహయామి అని మీకు వినిపించినప్పుడు బాబా పాదాల దగ్గర పెట్టండి. అంగేచ భగవాన్ దేవస్థాని ఓం శ్రీ సాయినాథ మావాహయామి. మావాహయామి అంటే రావో బావి అంటే ఆవో సాయి. పూర్వకాలంలో ఒక సింహాసనాన్ని తయారు చేసి ఒక ధర్మపీఠం అంటారు దాన్ని. అలాంటి ధర్మపీఠాన్ని బాబా వారికి ఇస్తున్నట్టుగా భావించి 2 అక్షంతలు తీసుకోండి. సమర్పయామి అన్నప్పుడు బాబా పాదాల వద్ద మీరు వేయాలి. సర్వశక్తి కమలాసన సకల గుణాత్మక బ్రహ్మ విష్ణు శివాత్మనే నమః సకల గుణాత్మక యోగ పీఠాత్మనే నమః ఓం శ్రీ సాయినాథాయ నమః. ఆసనం సమర్పయామి. ఆసనం అంటే మన ఇంటి అతిథి వస్తే ఏం చేస్తాం మనం? ఒక కుర్చీ వేసి రండి కూర్చోండి అని చెప్తాం కదా. అదే విధంగా బాబా వారిని మీ దగ్గరకు వచ్చారు కాబట్టి ఆయనకి ఒక కుర్చీ వేసి కూర్చోమని చెప్పడమే. ఆయన తాగుతున్నట్టుగా భావించుకొని ఒక నీటి చుట్టూ వేయండి. పంచామృత గృహపురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ ప్రణిత ప్రియ ఓం శ్రీ సాయినాథాయ నమః. పంచామృతం సమర్పయామి. ఇప్పుడు బాబా వారికి స్నానం చేయించినట్టుగా భావించుకొని ఒక బకెట్తో నీళ్ళు కానీ ఒక చెంబుతో కానీ బాబా వారికి స్నానం మీరు ఎలాగైతే చేయించాలనుకుంటున్నారో అలాగే బాబా వారికి చేయించినట్టుగా భావించుకొని మీ శ్లోకం చదువుతున్నప్పుడు సమర్పయామి అన్నప్పుడు బాబా వారికి శిరస్సు పై నుండి నీటి చుట్టూ వేయండి. సర్వే సముద్ర సహితం జలంత ఆయుధ మారిస్య ఓం శ్రీ సాయినాథాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం సమర్పయామి. ఇప్పుడు కట్టుకోవడానికి సరిపడే బట్టలు బాబా వారికి పెట్టినట్టుగా భావించి మీ దగ్గర ఉంటే దూది వస్త్రం లేదంటే 2 అక్షంతలు. నేను శ్లోకం చదివినప్పుడు మాత్రమే మీరు వేయాలి. వేద శుద్ధ సమాయుక్తే యజ్ఞ సమన్వతే సర్వభూమిపదే దేవవాసుని ప్రతిభృతం శ్రీ సాయినాథాయ నమః. వస్త్రం సమర్పయామి. బాబా వారికి కట్టుకోవటానికి సరిపడే బట్టలు మీరు ఇచ్చినట్టుగా భావించుకొని వేయాలి. మనం ఎలాంటి బట్టలు కట్టుకుంటాం అలాగే బాబా వారికి కూడా ఒక జత బట్టలు ఆయన కట్టుకుంటున్నారు మనం ఇస్తే ఎలా కట్టుకుంటున్నట్టుగా భావించుకోవాలి. అప్పుడే బాబా వారు స్వయంగా మీ ముందు కూర్చొని మీరు చేసినటువంటి పూజని స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. అందుకని మన ఆలోచనలన్నీ ఈ 2 గంటల పాటు ఇక్కడే మీకు నిజంగా ఎన్ని పనులున్నా ఇక్కడ 2 గంటల సేపు కూర్చొని ఇంత ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నామంటే ఒక్క నిమిషం అటు ఇటు ఆలోచనలు ఇంటికి వెళ్ళి అనుకోండి మనం ఇక్కడే ఉంటాం. కానీ మనం ఎక్కడ ఉంటాం? వేరే చోట ఉంటాం. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని నేను చెప్పింది శ్రద్ధగా విని నువ్వు ఆచరించుకుంటే చాలు, ధ్యానించుకుంటే చాలు.
దూరం నుంచి చూస్తున్న వారు వినేవారు కూడా ప్రశాంతంగా విని చేసుకుంటున్నట్లుగా భావించుకుంటే చాలు. బాబా వారు మీ ముందు ఉండి ఆయన చెప్తున్నాడు, నేను చేసుకుంటున్నాను, నేను ఇస్తున్నాను, ఆయన కట్టుకుంటున్నారు అనే భావం మనలో కలగాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. సుమనోహర విలేపనం సురశ్రేష్టం చందనం ప్రతిఘృతం శ్రీ సాయినాథాయ నమః. శ్రీగంధం సమర్పయామి. మంగళ ద్రవ్యాన్ని సమర్పయామి. ఇప్పుడు మీ చేతులకు దగ్గర పువ్వులు ఉంటే ఒక పువ్వు తీసుకొని బాబావారు మీరు వేసినట్టు సింహాసనంపై కూర్చొని మీరు ఇచ్చినటువంటి బట్టలు కట్టుకొని దర్జాగా కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఆ కూర్చున్న అతిథికి ఏం చేయాలి? గంధం పోసి కూర్చోబెట్టారు కదా సింహాసనంపై. ఆయన మెడలో పూలమాల వేసి అలంకారం చేశాం. ఇప్పుడు బాబావారికి పొద్దున్న బాబావారికి అలంకారం చేశాం కదా, పూలమాలలో వేసి బట్టలు కట్టి అందంగా కూర్చోబెట్టాం బాబావారిని. అదేవిధంగా మీరు చేసుకున్నటువంటి పూజలో బాబావారు మీ ఎదురుగా ఉండి మీరు వేసిన సింహాసనంపై కూర్చొని మీరు ఇచ్చినట్టు బట్టలు కట్టుకొని ఆయన మీ ఎదురుగా కూర్చున్నారు. ఇప్పుడు ఆయన మెడలో పూలమాల వేసి అలంకరణ చేసుకుంది. ఈ పూలమాల ఎందుకు వేస్తారు అంటే, మనం ఒక అతిథి మన ఊరు గ్రామ పెద్ద ఎవరో మన ఊరు వచ్చాడు అనుకుంటున్నాం. అలాంటి వ్యక్తికి మనం ఏదైనా చెప్పడానికి వెళ్ళాలి అంటే అప్పట్లో నీళ్లు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడైనా మహారాష్ట్ర ఆ ఏరియాకి వెళ్తే నీళ్లు తాగడానికి తక్కువ ఉంటాయి. అలాంటి ప్రాంతంలో మరి ఇంట్లో ఎవరైనా ఏదైనా సమస్య చెప్పుకోవాలి లేదా గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళాలంటే స్నానం చేయలేదని గుడిలోకి లోపలికి రాను అని అంటాం. అంటే మన భగవంతుడికి దూరం అవుతున్నావు కదా. అందుకని ప్రతి ఇంట్లోనూ దొడ్లో పూల మొక్కలు పెంచేవారు. పూల మొక్కలు పెంచి బాబావారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే నీ యొక్క స్నానం చేయట్లేదు కాబట్టి నీరు తక్కువగా ఉండటం వలన ఈ చెమట స్మెల్ అక్కడ ఉన్న వ్యక్తులకి పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని ఈ పూలమాల బాబావారి మెడలో వేసి దర్శనం చేసుకుని వచ్చేవారు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఆ పూలమాల మేళ కట్టుకుని జడలో పెట్టుకునేవారు. ఎందుకంటే ఈ సువాసన గల పువ్వులు ఈ యొక్క బాడీలో ఉన్న చెమట స్మెల్ అని రానివ్వకుండా, అంటే బయట వ్యక్తులకు తెలియకుండా ఉంటుంది. అంతేగాని ఈ పూలమాల బాబా మెడలో పూలమాల వేసినట్టుగా భావించి అప్పుడు తీసి బాబావారి పాత్రల దగ్గర పెట్టారు. మంగళ ద్రవ్యాన్ని సమర్పయామి. అలంకరణార్థం పుష్పై పూజయామి. ఇప్పుడు అదంగ పూజ. అదంగ అవయవాలు, ఏ అవయవం పేరైతే చెప్తామో ఆ అవయవం మీద మీరు పూజ చేస్తున్నట్లుగా భావించుకొని ఒక్కొక్క అక్షంత చొప్పున పూజ చేస్తూ ఉండండి. ఒక 25 అక్షంతల వరకు ఎడం చేతిలో తీసుకోండి. కుడి చేతితో ఒక్కొక్క అక్షంత బాబావారి పాదాల వద్ద పూజ చేస్తూ ఉండండి. శ్రీ సాయినాథాయ నమః. పాదౌ పూజయామి. భవబంధ వినాశకాయ నమః. గుల్బే పూజయామి. చీలమండల మీద. ఓం శిలాది నివాసిని నమః. యజ్ఞే పూజయామి. మోకాళ్ళ క్రింది భాగం మీద. ఓం భక్తవాన ప్రతిజ్ఞాయ నమః. జానుని పూజయామి. మోకాళ్ళ మీద. ఓం సర్వధరాయ నమః. గురు పూజయామి. తొడల మీద. ఓం సాధురూపాయ నమః. జగనం పూజయామి. తొడల పైభాగం మీద. ఓం భక్తి ప్రబోధకాయ నమః. కంటి పూజయామి. తుట్టి మీద. ఓం సర్వమతం సమతాయ నమః. మధ్యమం పూజయామి. నడుము మీద. ఓం బ్రహ్మచర్య ప్రభాసితాయ నమః. ఉదరం పూజయామి. పొట్ట మీద. ఓం తపశ్రేషాయ నమః. హృదయం పూజయామి. గుండెల మీద. ఓం నిరండంబరాయ నమః. హస్తో పూజయామి. చేతుల మీద. ఓం సర్వభూతరామిని నమః. ప్రభు పూజయామి. భుజముల మీద. భుజముల క్రింది భాగం మీద. ఓం భక్తపుష్ట ప్రదాయ నమః. స్కంద పూజయామి. భుజముల మీద. ఓం ముక్తి ప్రదాయ నమః. కంఠం పూజయామి. కంఠం మీద. ఓం జ్ఞానబోధకాయ నమః. శుభకం పూజయామి. గడ్డం మీద. ఓం ఆది వ్యాధి నిర్మూలనాయ నమః. అదృష్టం పూజయామి. పెదవి మీద. ఓం భూతగణ పైసజాయ నమః. ముఖం పూజ
పైభాగం మీద ఓం నింబవృక్షమూల తలంగతాయ నమః నాసికం పూజయామి ముక్కు మీద ఓం సంస్థ సూర్యమూర్తాయ నమః నేత్రే పూజయామి కన్నుల మీద ఓం గురుభక్తి ప్రదాయ నమః కర్ణం పూజయామి చెవుల మీద ఓం బ్రహ్మరూప విశ్వమూర్తాయ నమః ఫలో పూజయామి నుదుటి మీద ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః కేశని పూజయామి వెంట్రుకల మీద ఓం ప్రసన్నాసాహరాయ నమః శిరో పూజయామి శిరస్సు మీద ఓం ప్రేమరూపాయ నమః సర్వంగాయ పూజయామి అన్ని అవయవాల మీద పడేటట్టు అక్షంతలన్నీ కూడా బాబా వారి శిరస్సు కానించి పాదాల వరకు కిందకు వదిలేసి చేయండి. దీపారాధనలో ఇంకా ఆగిపోయిన అవసరం లేదు. దీపారాధన శ్లోకం చదివిన తర్వాత మనం ఆరు బయట కూర్చున్నాం కాబట్టి దీపం ఘనమైన ప్రాబ్లం ఉంది. ఆ రూపాన్ని బాబా వారికి చూపించండి. వనస్పతి సముద్రో గంధోడిన నూతమ గవేషదేవానాం భూయోం ప్రతిగతం శ్రీ సాయినాథాయ నమః రూపమాగ్రాపయామి. అదొక పవర్ చూపించండి. అలాగే దీపారాధన ఆ దీపాన్ని కూడా ఒకసారి చేతితో చూపించి నమస్కారం చేసుకోండి. తపే మధ్య మహాగ్ని విశ్వాచకో విశ్వతముఖంతరే జ్యోతిర్మోహి శుభ్రయం పశ్యతి. దీపారాధనకి నమస్కారం చేసుకొని ఇప్పుడు బాబావారి షిరిడి సాయిబాబా వారి గురు పూజలో భాగంగా షిరిడి సాయిబాబా జీవిత చరిత్రలో బాబావారు చెప్పినటువంటి మాటలు కథల రూపాలలో గురువుగారు మీకు చెప్పడం జరుగుతుంది. అంటే గురువుగారు ఏమైతే మీకు చెప్పి బాబావారు మన శరీరంలో వచ్చి ఆచరించి చూపించినటువంటిది మనకి 5 కథల రూపాలలో గురువుగారు ఇవ్వడం జరిగింది. అది చదివి వినిపిస్తారు. ఒక్కొక్క కథకి మేము ఒక కొబ్బరి కుట్టి హాపిస్తూ ఉండాలి. నేను చెప్పినప్పుడు కొద్దిగా అక్షంతలు తీసుకొని చేతితో పట్టుకొని బాబా వారిని ముందు మీరు వేసిన సింహాసనంగా బాబా వారు కూర్చొని ఉన్నారు కదా, మీరు బాబా వారు జ్ఞానబోధ చేస్తున్నట్లుగా బాబా వారు మీకు చెప్తున్నట్లుగా భావించుకొని ఆ మాటలు వింటున్నారు. అక్షంతలు పువ్వులు ఏముంటే అవి చేతితో పట్టుకొని శ్రద్ధగా వినండి. సాయిరం పుష్పాలర్చనలో చేత పట్టుకున్నారని భావిస్తూ కలబడుతున్నాము. శ్రీ సిద్ధి సాయిబాబా వారు 1835 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ నాడు గంగాభావాజ్యుడు దేవగిరి అమ్మలను పుణ్య దంపతులకు పత్రి అను గ్రామమున జన్మించింది. 1839 వరకు అంటే 4 సంవత్సరాల పాటు రోషన్ షా అనే ముస్లిం ఫకీర్ వద్ద పెరిగి పెద్దవారైన తర్వాత సేగు అనే గ్రామంలో గల తిరుపతి వెంకటేశ్వరుని భక్తులకు వెంకుస అనే గురువు వద్ద పెరిగి అత్యంత రహస్యములతో కూడిన ఆత్మశక్తిని గురించి యోగ శాస్త్రమును గురించి వెంకుస నుంచి భక్తి శ్రద్ధలతో నేర్చుకుని ఆధ్యాత్మికంగా గురువును మించిన శిష్యుడై గురువు ఆజ్ఞ ప్రకారము 1854 సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాటికి గురువును వదిలి షిరిడీకి చేరును. షిరిడీలోని ఊరు వెలుపల గల వేప చెట్టు కింద ఉంటూ ధ్యానమగ్నుడై ఎండ వాన చలి మొదలగు వాతావరణ మార్పులకు చలించకుండా అతి చిన్న వయస్సులోనే అంత తీర గంభీరంగా ఉన్న ఆ యువ ఫకీరును చూసి షిరిడీ గ్రామ ప్రజలు ఆశ్చర్యంగా పొందుతుండేవారు. ఒకనాడు అటువైపుగా వెళ్తున్న ఒక బుట్టి వాడిని కళ్ళను తన చేతితో తుచ్చను. వెంటనే అతనికి కంటి చూపు వచ్చను. ఆ తర్వాత ఎందరెందరో రోగులు వచ్చి రోగ విముక్తి పొందుతుండేవారు. క్రమంగా వారికి గొప్ప వైద్యులు అనే పేరు వచ్చింది. 1856లో మరల షిరిడీ వదిలి కాలినడకన ముందుకు సాగుతూ ఉండగా ఔరంగాబాద్ సమీపంలో గల దూప్ గ్రామ ప్రాంతంలో చాందూబాయిని కలిసి తప్పుపోయిన తన గొర్రెం దాడం తెలిపి అదే నిపుణులు కూడా భూమి నుంచి పొందిన ఆ యువపకి సాక్షాత్తు దైవ స్వరూపుడని భావించిన చందుబాయి వారిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. కొన్నాళ్ళ తర్వాత చందుబాయి మేనల్ని పెళ్లి షిరిడీలో నిర్ణయం కాగా ఆ పెళ్లి వారితో కలిసి షిరిడీ తిరిగి వస్తారు. అలా రెండవసారి తిరిగి షిరిడీ ప్రవేశిస్తున్నప్పుడు
ఖండోబా శివుడు మందిర పూజారి అయిన మహర్షాపతి వారిని చూసి దయచేయము సాయి అని వారిని ఆహ్వానిస్తాడు. ఈ విధంగా వారికి మొట్టమొదటిసారిగా సాయి అని పేరు పెట్టడం చెందారు. సాయి అంటే భగవంతుడని, బాబా అంటే తండ్రి అని అర్థం. సాయిబాబా అంటే దైవమే మానవాకారంలో ప్రేమ స్వరూపంగా మారి తండ్రి రూపంలో మన ఎదురుగా మన కోసం వచ్చిన రూపం అని అర్థం చెప్పుకోవచ్చు. ఊరి వెలుపల వేపచెట్టు వద్ద నుంచి వారి నివాసం దాని పక్కనే గల పాడుపడి శిథిలావస్థలో ఉన్న మసీదులోనికి మారినది. ఆ మసీదులకు వారు ద్వారకామాయి అని పేరు పెట్టారు. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకాపట్నంలోనే ఆ మసీదు కూడా అతి పవిత్రము, శక్తివంతమై తనను ఆశ్రయించిన వారిని అందరినీ నిరంతరం రక్షిస్తుందని తరచుగా బాబా చెబుతూ ఉండేవారు. అయ్యి అంటే తల్లి అని అర్థం. కన్న తల్లి వలె అందరినీ కంటికి రెప్పవలే అని బాబా స్వయంగా చెబుతూ ఉండేవారు. ఈ మసీదులో బాబా వారు స్వయంగా తమ చేతితో అగ్నిహోత్రము వెలిగించి నిరంతరము దానిని ధ్వనింపజేస్తూ ఉండేవారు. ఆనాడు సాయిబాబా వారు వెలిగించిన అగ్నిహోత్రము నేటి వరకు ఆరిపోకుండా నిరంతరం వెలుగునట్లు ఏర్పాటు చేయబడినది. అందులోని బూడిదని ఈనాటికి పవిత్ర మూర్తిని విభూతిని శరీరం నుంచి మనము వాడుతున్నాము. సాయిబాబా వారి జీవితం అంతా ద్వారకామాయిలోనే గడిచింది. ఆఖరికి వారు 1918వ సంవత్సరము అక్టోబర్ నెల 15వ తేదీ మంగళవారం విజయదశమి దసరా పండుగ నాడు మధ్యాహ్నము 2:30 శరీరం నుండి ప్రాణము వదిలి విశ్వవ్యాప్తమై దివ్య చైతన్యంలో లీనమై తన నిజభక్తులు ఎప్పుడు ఎక్కడ ఉండి తలచి పిలిచినా అని పలుకుతూ వారిని రక్షిస్తున్నాడు. వారి భౌతిక శరీరము ద్వారకామాయి మసీదు పక్కనే గల భూమి అను భక్తులు కట్టించిన మందిరంలో సమాధి చేసి దీని మేలు సమాధి మందిరం అని పిలుచున్నారు. మొట్టమొదటి సాయిబాబా వారు నివసించిన వేప చెట్టును గురుస్థానముగాను, ఆ తర్వాత వారు జీవితాంతం వరకు నివసించిన మసీదును ద్వారకామాయి మసీదు అని, వారి శరీరము సమాధి చేసిన మందిరము సమాధి మందిరం అని భక్తులు నేడు షిరిడీలో పిలుస్తూ ఉంటారు. శ్రీ షిరిడి సాయిబాబా వారి నివాసంలో పునీతమైన ద్వారకామాయి మసీదులో ప్రవేశిస్తేనే చాలు సర్వపాపాలు తొలగి నిజభక్తులందరూ సుఖశాంతులు పొందగలరు. సమాధి నుండి నేను సర్వకార్యంలో నిర్వహించదని బాబా వారే స్వయంగా చెప్పినారు. నా సమాధి నుండి నా మానవ శరీరం మాట్లాడును అని కూడా వారు చెప్పినారు. శ్రీ సిద్ధి సాయి భక్తులందరూ షిరిడీని దర్శించి సమాధి మందిరంలో ప్రవేశించి బాబా వారి సమాధిపై తలముంచి నమస్కరించి తమ బాధల నుండి, కష్టాల నుండి విముక్తి షిరిడి సాయి భగవాన్ని అనుగ్రహ ఆశీర్వాదముతో పొందవచ్చును. ఈ అధ్యాయము భక్తి శ్రద్ధలతో చదివిన పుణ్యుల వారికి కష్టము తొలగి స్థిరత్వము కలుగుగాక, వారి జీవితంలో శాంతి సౌఖ్యము జీవించుగాక. శ్రీ షిరిడి సాయిబాబా వారి రక్షణ వారికి పూర్తిగా లభించుగాక. శాంతి ప్రదాత శ్రీ సాయి శరణం. మీ దగ్గర ఉన్న అక్షంతర పుష్పాలు బాబా పాదాలపై వేసి చిన్న కర్పూర బిడ్డ వెలిగించింది. కొబ్బరికాయ బాబా దగ్గర పెట్టింది. అందరికీ కూడా హారతి తీసుకుంటున్నాం.
అందరికీ కనబడుతుంది. కత్తరిచ్చే హారతి కూడా తీసుకోండి అందరూ. కింద పెట్టేసేయండి. మళ్ళీ పువ్వులు అక్షంతలు చేతితో పట్టుకోండి. రెండో కథ ప్రారంభించుకుంటున్నాం.